భారీ గణనాయకులు తరలి వస్తూ ఉన్నారు. అన్ని మార్గాల నుంచి వస్తున్న గణపతులతో ట్యాంక్ బంద్ కోలాహలంగా మారింది. అక్కడి నుంచి అప్డేట్స్ రోజా అందిస్తారు. రోజా, ఓవర్ టు యు. రూపుదిద్దుకుంటూ ఉంటాడు కాబట్టి ఈసారి ఏ రూపంలో గణేశుడు మనకు మన చేత పూజలు అందుకుంటాడు, మనకు ఎటువంటి ఆశీస్సులను ఇస్తాడు, ఏ రూపంలో మనకు కనువిందు చేయనున్నాడు అనేటువంటి ఒక ఉత్కంఠ అందరిలోనూ నెలకొని ఉంటుంది. సో ఈసారి త్రిశక్తిమయ మోక్ష గణపతిగా భక్తులకు సాక్షాత్కరించాడు గణనాథుడు. ఖైరతాబాద్ గణేశుడు ఒక ఎత్తు, అలాగే బాలాపూర్ గణేశుడి చేతిలో లడ్డు ఎవరు దక్కించుకుంటారు అనేటువంటి ఉత్కంఠ ఇంకోవైపు ఉంటుంది. సో ఈరోజు పొద్దున జరిగినటువంటి బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటలో కళ్ళెం మదన్ మోహన్ రెడ్డి అనే వ్యక్తి 10,32,000కు ఈసారి లడ్డూలు దక్కించుకున్నాడు. లాస్ట్ ఇయర్ 9,50,000 పోతే ఈసారి 82,000 అధికంగా ఆ లడ్డూ ధర పలికింది. చాలా విశిష్టమైనటువంటి లడ్డూగా దాన్ని కొలుస్తూ ఉంటారు. అందుకోసమే దాన్ని ఎంత ఖరీదైనా సరే దక్కించుకోవడం కోసం చాలా పోటాపోటీగా లడ్డూ వేలం జరుగుతుంది. సో ఈ రెండు ప్రముఖంగా ఖైరతాబాద్ వినాయకుడు అలాగే బాలాపూర్ గణేశుడి లడ్డు, ఈ రెండు కూడాను వినాయక చవితి అనగానే ఈ రెండు అందరి మదిలో మెదులుతూ ఉంటాయి. ఎవరిని లడ్డు వరిస్తుందనేది, ఖైరతాబాద్ వినాయకుడు ఏ రూపంలో దర్శనం ఇవ్వనున్నాడు అనేటువంటి ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ కూడా ఉంటుంది. ఆ తర్వాత తదుపరి ఘట్టము 9 రోజులు విశిష్టంగా పూజలు అందుకున్నటువంటి గణనాథుడి శోభాయాత్ర. నిమజ్జనానికై తరలి వస్తున్నటువంటి ఈ శోభాయాత్రను చూడటానికి వచ్చేటువంటి భక్తులకు రెండు కళ్ళు కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతూ ఉంది. ధగధగ మెరిసేటువంటి విద్యుత్ కాంతుల మధ్య గణనాథుడు నిమజ్జనానికై తరలి వచ్చాడు. బై బై గణేష అంటూ భక్తులు చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా కులమత ప్రాంతీయ విభేదాలు కూడా ఏమాత్రం ఇక్కడ కనిపించట్లేదు. అందరూ కూడాను గణనాథుడి నిమజ్జనాన్ని చూడటానికి అందరూ తరలి వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులు కూడాను ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ సెల్ ఫోన్లలో ఆ ప్రతిమలు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ ఏటికి పోయిరా గణేష, మరేడు మళ్ళీ రావయ్యా అంటూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక ఆధ్యాత్మిక వాతావరణం, ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతం అంతా కూడాను. కేవలం ఈ ప్రాంతమే కాకుండాను పాత బస్తీ, చార్మినార్ నుంచి వచ్చేటువంటి శోభాయాత్ర, మొదన్జాహి మార్కెట్ నుంచి అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చేటువంటి శోభాయాత్ర కూడా కడు రమణీయంగా ఉంటుంది. దాన్ని అంతటిని చూడటానికి కూడాను పొద్దుటి నుంచి కూడా చాలా మంది ఫ్యామిలీస్ అందరూ కూడాను, చిన్న పెద్దలు అందరూ కూడాను చాలా యాక్టివ్గా వాళ్ళందరూ ఈ నిమజ్జన యాత్రలో పాలు పంచుకోవడానికి వచ్చారు. సో మొత్తానికి చిన్న పెద్ద వీళ్ళందరూ కూడాను, మనందరికీ తెలుసు గణనాథుడు అనంటే ఒక చిన్న గడ్డి పరక, దాన్ని పెడితేనే ఆయన చాలా సంతోషిస్తాడు. గరికతోనే పూజిస్తే గంపెడు కోరికలు ఇచ్చేటువంటి ఈ గణనాథుడు అందరికీ కూడా చాలా ఫేవరెట్ గాడ్. సో ఈ ఫేవరెట్ గాడ్ కి తుది వీడ్కోలు పలకడానికి అందరూ కూడాను, చిన్న పెద్ద అందరూ కూడాను ఈ నిమజ్జన యాత్రకి తరలి వచ్చారు. ఆ సందడి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. సో ఇక్కడ చూసినట్టయితే దాదాపుగా పోలీసు అందరూ కూడాను, హైదరాబాద్ మొత్తం దాదాపుగా 40,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటూ ఉన్నారు. కేవలం ఈ పరిసర ప్రాంతాల్లో, ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అలాగే సిటీలో మొత్తంలో కూడా దాదాపుగా 25,000 మంది పోలీసులు మోహరించి ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే దాదాపుగా హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గణేష్ అందరూ కూడాను ట్యాంక్ బండ్ వరకు రాకుండా ఎక్కడి వారు అక్కడే దగ్గరలో ఉన్నటువంటి చెరువుల్లోనే నిమజ్జనం చేయాలి అనే ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనల మేరకు వాళ్ళందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే నిమజ్జనం చేయడంతో కొంతవరకు విగ్రహాల సంఖ్య ఇక్కడ నిమజ్జనానికై తగ్గిందనే చెప్పొచ్చు. ఏదేమైనప్పుడు కూడాను ఈసారి విగ్రహాల కంటే కూడాను ఆ విగ్రహ నిమజ్జనానికి తరలి వచ్చే వినాయకుల కంటే కూడాను నిమజ్జన యాత్రను చూడాలి అనేటువంటి భక్తుల సంఖ్య విపరీతంగా ఉంది. ప్రతిరోజు కూడా హైదరాబాద్ హార్న్ల మోతతో, రణగుణ ధ్వనులతో ఉండేటువంటి హైదరాబాద్ ప్రాంతం అంతా కూడాను ఈరోజు ఊజలాల సందడితో మారుమోగిపోతూ ఉంది. జై జై గణేష అనేటువంటి నినాదాలతో, ఒక ఆధ్యాత్మిక శోభతో నగరవాసులు అలాగే స్థానికేతరులు అందరూ కూడాను ఇక్కడికి వచ్చేసి ఒక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ని చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. సో మొత్తానికి ప్రెసెంట్ ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర దాదాపుగా 10 క్రేన్లు ఏర్పాటు చేశారు. నేను క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాను. ఇక్కడే ఖైరతాబాద్ గణేశుడు కూడా నిమజ్జనానికై తరలి వస్తున్నాడు. సో అది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని భక్తులు అంటూ ఉంటారు. దాని గురించే ఎంతసేపు అయినా కూడా వెయిట్ చేసి ఆ కడు రమణీయ దృశ్యాలని చూసేంత వరకు కూడా మేము తిరిగి వెళ్ళము అని భక్తులు చెబుతున్నారు. సో మరి కాసేపట్లో ఆ ఖైరతాబాద్ గణేశుడిని తరలించేటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో ప్రస్తుతము ఎన్టీఆర్ మార్గ్ లో క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రోజా.